ఇలా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక అందరి ఫ్యాన్స్ అందరికి ఇచ్చి పడేసిండంట. ఇక అసలు ముచ్చటకొస్తే షాన్ రోజుల సంధి వీళ్ళిద్దరి మధ్యలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇక అల్లు అర్జున్ ఆర్మీకి మధ్యలో ఏవో వివాదాలు రేగుతున్నదని చిన్నపాటి యుద్ధం గిట్లా నడుస్తున్న సంగతి మనకి ఎరకనే. అయితే దీని గురించి ప్రత్యేకంగా అల్లు అర్జున్ ఉద్దేశం ఇది కాదని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. మరికొందరేమో ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి అన్నాడని ఇండైరెక్ట్గా మస్తు మంది పోరు మీద పోరు చేస్తున్నారంట. ఇక సంగతి పక్కకు పెడితే దీంతో ఇటీవలనే జనసేన నాయకులు గిట్లా ఇక దీని గురించి మాట్లాడడంతో వివాదం మరింత పెద్దదైందని అంటున్నారు. ఇక ఇది ఇట్లుంటే ఇప్పుడు ఇవాళ ఈయన పుట్టినరోజు సందర్భంగా ఎక్స్ ఖాతాల గంటే ఈ ట్విట్టర్లో పోస్ట్ పెట్టిండంట అల్లు అర్జున్ సారు. ఇక అల్లు అర్జున్ ఏమని పెట్టిండంటే దాంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇక డిప్యూటీ సీఎంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని పెట్టిండంట. ఇక ఒక్క ట్వీట్తోని వీళ్ళిద్దరు ఫ్యాన్స్కి ఎవరైతే ఇక వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగిందనుకుంటా దూరం పెరిగిందనుకుంటా ప్రచారం చేస్తున్నారు దానికి అన్నిటికీ అడ్డుతెర వేసిండని చెప్పుకోవచ్చు. ఇక ఈ ట్వీట్ వల్ల వివాదాలని మరింత వెంచి సోషల్ మీడియా వేదికల రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని చాలా మంది అంటున్నారు. గినక ఇక ఒక్క ట్వీట్తోని ఈయన వారేవ్వా ఇక ఇచ్చి పడేసిండు ఆయన స్టైల్ అనుకుంటా మస్తు మంది అభిమానులు అంటున్నారంట. గంతేకాదు ఎప్పటికీ అల్లు మెగా హీరోల మధ్యలో ఇక గొడవ అనేది మీరు సృష్టించలేడు అని మాట అయితే వినబడుతున్నది. ఇక అది ఒక్కటే కాకుండా ఈ వివాదం ఎప్పటికెళ్ళైతే నడుస్తున్నదో ఇక అప్పుడు చాలా మంది ఎవరైనా ఇలా ఇరు కుటుంబాలకు వెళ్ళి స్పందన ఇస్తే మంచిగుంటుంది కదా అని మస్తు మంది అన్నారు. ఇక ఇవాళ గది నెరవేరిందని చెప్పుకోవచ్చు. గంతేకాదు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు గిట్లా ఈయన బర్త్డే ఇష్యూస్ చెప్పడం కారణంగా ఇక వాళ్ళ జరంతా అసంతృప్తి అనేది తగ్గిందనే మాట అయితే వినబడుతున్నది. ఇక మొత్తం మీద అందరికీ సమజయ్యే ఉంటుంది. ఇంకా మీ మధ్యలో ఏవైనా విభేదాలు ఇంకా ఉన్నాయా లేకుంటే సందేహాలు ఏమైనా ఉన్నాయా అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.